హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను లాస్ట్ వీడియో చెప్పినట్టుగా రాగి పిండి లడ్డూలు అని చెప్పాను కదండి. మమ్మీ స్టైల్ ఎలా చేస్తా చూపిస్తాను. కొంతమంది దీన్ని పిట్టి కూడా అంటారు, దాన్నే ఉండలు కింద చేసుకుని పెట్టుకుంటారు. ఇది మమ్మీ స్టైల్ ఎలా చేస్తా చెప్తానండి. ఫస్ట్ అయితే ఒక క్లాత్ని అయితే మంచిగా కడిగేసుకొని కాటన్ క్లాత్ తీసుకోవాలన్నమాట. అది తడిపు పెట్టుకోవాలి. ఆ గిన్నెలోకి మనం ఏదైతే గిన్నె తీసుకుంటున్నామో దాంట్లోకి కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను, కట్టేసుకొని. ఇప్పుడైతే 3 కప్పులు రాగి పిండి తీసుకుంటున్నానండి. నేనైతే రాగి పిండి అండి తీసుకుంటున్నాను. దాంట్లోకి కొంచెం తక్కువ, ఒక కప్పు కొంచెం తక్కువగా ఇక్కడైతే నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అనమాట. తీసుకొని మంచిగా కలుపుతుందండి. ఒకసారి మొత్తం అంతా కలిసిలా కలుపుకుంటున్నారు మమ్మీ. ఇలా మొత్తం అంతా కలిసే వరకు కొంచెం స్లోగా కలుపుకోవాలన్నమాట. దీంట్లోకి అయితే చన్నీళ్ళే తీసుకురండి, వేడిలో అవసరం లేదు, నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు. ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఆ పిండి తడుపుకోవాలన్నమాట. ఎలాగంటే మనం పిండి మొత్తం పట్టుకుంటే తడిగా ఉండాలి, కానీ ముద్ద కింద అవ్వకూడదు అనమాట. అలాగా మొత్తం తడిపేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక 5 minutes అలాగా పెట్టేసింది మమ్మీ పక్కన. తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అంత తడిగా లేదనమాట, కొంచెం తడిగా ఉందని, అదే కొంచెం వాటర్ తక్కువైనట్టుగా అనిపించి మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని పెట్టుకుంది. ఇంకో విషయం ఏంటంటే లంప్స్ లేకుండా చూసుకోవాలి. అంటే ఉండలు పట్టకూడదు అనమాట. ఉండలు పడితే మళ్ళీ తినేటప్పుడు మనకి తగిలి గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి జస్ట్ ఉండలు లేకోకుండా పొడిలాగా వచ్చేలా కలుపుకోవాలన్నమాట. దీనిపైన అయితే కొంచెం నేను ఇక్కడ నా దగ్గర ఉన్న మాత్రమే, ఎక్కువగా లేదనమాట, కొంచెమే ఉంది. నేను అంతవరకే వేసుకున్నాను. తురుముకున్న కొబ్బరి అయితే వేసుకున్నానండి. పైన వేసేసింది మమ్మీ. కొంచెమే ఉందన్నమాట. ఇంకా మీకు కావాలంటే ఇంకెక్కువగా వేసుకోవచ్చు. దీనిపైన వేసుకొని మూత పెట్టి దానికి తగ్గట్టుగా మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసింది అనమాట. ఇలా పెట్టుకొని ఇది ఒక 15 minutes అలా స్లో ఫ్లేమ్లో మంచిగా ఉడకాలండి. అంతవరకు మంచిగా ఉడకపెట్టుకోండి. మీకు ఏదైనా చిన్నగా కింద తగులుతుందంటే కొంచెం పైకన్నా జరుపుకోవచ్చు, ఏం కాదు. ఇలా 15 minutes బాగా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, మమ్మీ ఒక చిన్న తీసుకొని దాన్ని ఇలా నలిపినప్పుడు అది మెత్తగా అయిపోయింది అనమాట, స్మాష్ అయిపోయింది. అలా అవ్వాలండి. చేత్తో పట్టుకుంటే మనం స్మాష్ అయిపోవాలన్నమాట. అది కొంచెం మనం దాన్ని ఉండ కింద చుడితే ఉండ కింద కూడా అయిపోయేలా ఉండాలి. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఒక్క 5 minutes మళ్ళీ అలాగే ఆఫ్ చేసేసి ఆవిరి మీద అలా ఉంచేయాలన్నమాట. ఇలాగంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నెలు తీసుకొని దాంట్లోకైతే ఇది మనం ఏదైతే ఆవిరి మీద ఉడకపెట్టుకున్నామో అదంతా కూడా వేసేసుకోవాలండి. పైన మనం కొంచెం సేపు 5 minutes అలా ఉంచేసాం కదా, కింద అలాగ అంటుకుపోతుంది, దాన్ని కూడా వేసేసుకున్నాను అనమాట. మనం 3 కప్పులు రాగి పిండి తీసుకున్నాం కదా, దాంట్లోకైతే 1.5 కప్పు బెల్లం తీసుకోవాలండి. మాకు తెలుసు కాబట్టి వేసేసానండి. మీరైతే 1.5 కప్పు బెల్లం అయితే తీసుకోండి. షుగర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా అది వేసేసుకున్న తర్వాత బాగా కలిసేలా చూసుకోండి. మీకు ఇంకా బెల్లం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. తర్వాత నేనైతే ఇక్కడ గీ అయితే వేసుకొని మంచిగా వేడి చేసుకొని వేసేసానండి. ఎప్పుడైతే గీ వేసామో కలర్ చూసారా, అంత చేంజ్ అయిపోయింది, మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయింది, థిక్ బ్రౌన్ కలర్లో అయి వచ్చింది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఉండలు కడుతుంది అనమాట. మంచిగా ఉండలన్నీ చేసేస్తుందండి మమ్మీ ఇక్కడ అన్నీ. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఖచ్చితంగా లేడీస్ అయితే ఇంకా మంచిది, ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా పీరియడ్స్ టైంలో బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ప్రాబ్లం అంటే కాలుష్యం తక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇది బాగా క్యూర్ చేస్తుందండి. రోజు ఒకటి తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఖచ్చితంగా తీసుకుంటే ట్రై చేయండి. నా చిన్నప్పుడైతే మమ్మీ ఎక్కువగా రెగ్యులర్గా చేసేదండి. ఇప్పుడంటే పెద్దనం అయిపోయాం కదా, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు రాగి పిండి రాగి జావ కానీ ఇష్టం ఉండదు, కానీ ఇదైతే ఇష్టంగా తింటున్నాను. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.